హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే లూలు మాల్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈ లూలు మాల్ వచ్చేసి కుక్కట్పల్లిలో అయితే ఉంది. ఇది జేఎన్2కి దగ్గరలోనే ఉంటుంది. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోరే. దాని తర్వాతకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇంకా ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉంటుంది. లూలు మాల్ స్పెషల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ లూలు మాల్లో దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. మనకి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది. ఫస్ట్ అయితే 99 మార్ట్ని అయితే చూసాను నేను ఇక్కడ. దాని తర్వాత ఇంకా కొంచెం అలానే ముందుకు వెళ్తే మనకి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి హైపర్ మార్ట్. లూలు మాల్లో స్పెషల్ ఏంటంటే హైపర్ మార్ట్ అంటే అసలుకి అందులో లేని వస్తువు లేదు. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ముందుకైతే. ఇంకా బయట అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ కూడా చూద్దాము. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా కుకీస్, ఇక్కడ ఉన్నాయి కుకీస్. మళ్ళీ హైపర్ మార్ట్లో సెపరేట్గా ఉన్నాయి కుకీస్, ఉన్నాయి కేక్స్. ఇంకా మీరే ముందు వీడియోలో చూడండి. దీంట్లో కన్నా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి హైపర్ మార్ట్ అయితే. మీరు మాత్రం లూలు మాల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా హైపర్ మార్ట్ విజిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే మనమైతే హైపర్ మార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా స్టఫ్ అయితే దొరుకుతుంది. ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది. మీరు కనుక ఒకసారి వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క వస్తువుని చూడొచ్చు ఇక్కడ, అది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే. ఇక్కడైతే మనం చూసుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్ ఎంత మంచిగా అరేంజ్ చేశారో చూస్తున్నారు కదా, అది కూడా తక్కువ ప్రైస్లోనే. ఇంకా మనకి రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. హైపర్ మార్ట్లో అయితే చాలా సెక్షన్స్ ఉన్నాయి. నేనైతే అసలు తిరగలేకపోయాను, అన్ని సెక్షన్స్. ఇంకా చాలా పెద్ద మార్కెట్. ఇక్కడైతే మొత్తం ఫ్రోజన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఫ్రోజన్ ఫుడ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్ సెక్షన్ అయిపోగానే మనమైతే స్పైసెస్ సెక్షన్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, స్పైసెస్ సెక్షన్ కూడా ఎంత బాగా అరేంజ్ చేశారంటే. నెక్స్ట్ వచ్చేసి ఇదే నాన్ వెజ్ సెక్షన్. అసలు ఇక్కడ దొరకని నాన్ వెజ్ ఐటమ్ అంటూ లేదు. ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయంటే అసలు చూస్తేనే అసలు అర్థం కూడా అవ్వట్లేదు అసలుకి ఏంటి అసలు అని. నాకు తెలిసి ఇలాంటి ఐటమ్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు. నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఉన్నవన్నీ లైక్ వాళ్ళు క్లీన్ చేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టారు. జస్ట్ మనం ఇంటికి తీసుకెళ్ళి ఫ్రై చేసుకోవడం లేదంటే కుక్ చేసుకోవడమే. ఇక్కడ ఇవన్నీ ఏంటో అసలు నాకు నేమ్స్ కూడా తెలియదు. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే అసలు ఎక్కడ చూడలేదు ఇన్ని ఐటమ్స్. కానీ వాళ్ళు చాలా క్లీన్గా కూడా పెట్టారు. మంచిగా క్లీన్గా ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ కూడా. చూస్తుంటే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది, అది కూడా మంచి తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది. ఇంకా కనిపిస్తున్నాయి అవంటే అసలు ఏంటి డిఫరెంట్గా ఉన్నాయని నేనైతే ఆలోచిస్తున్నాను. అసలు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూసాను. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయా నాన్ వెజ్లో అని అనిపించింది. ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్లో అయితే చాలామంది ఉన్నారు, చాలామంది తీసుకుంటున్నారు కూడా. మేబీ మరి ఫ్రెష్ ఉందనో లేదంటే ప్రైజెస్ తక్కువనో తెలీదు. కాకపోతే వాళ్ళు చూస్తున్నారు ప్లస్ తీసుకుంటున్నారు. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మన ముందే కట్ చేసి ఇస్తున్నారు. ఇంకా ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసినవి ఉన్నాయి, ఇంకా ఫ్రెష్గా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్. కానీ ఇవన్నీ చాలా ఫ్రెష్గానే ఉన్నాయి చూడ్డానికైతే. మరి మేబీ తీసుకుంటే ఎలా ఉంటుందో మనకైతే ఐడియా లేదు, మనం జస్ట్ చూసాము ఇదంతా. ఇంకా ఫిషెస్ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అసలుకి. నేనైతే బయట ఎప్పుడు ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా చూడలేదు. చూడండి క్రాబ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఫ్రెష్. ఇంకా లైక్ క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నారు. ఇంకా నాన్ వెజ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఐస్ క్రీమ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక లుక్ వేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా. ఫ్లవర్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ మనకి. ఇంకా కొంచెం అట్లానే చూస్తుంటే బాక్సెస్ లాగా కనిపించాయి. ఏంటబ్బా అని చూస్తే ఇవి పెరి పెరి చిప్స్ ప్లస్ ప్యాక్ చేసి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ దాని ఆపోజిట్లోనే డేట్స్ ఉన్నాయి. చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదంతా డేట్స్ సెక్షనే. ఇక్కడ మనకి ఇన్స్టెంట్గా చేసుకోవడానికి పరాటాస్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా అది కూడా తక్కువ ప్రైస్లోనే. చూడండి మలబార్ పరాటాస్ అంట. ఇదైతే పికల్ సెక్షన్ మొత్తము. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కు చూస్తున్నారు. ఇక్కడైతే మీరు పికల్స్ ఎంత ఉన్నాయో ప్రైజెస్ 49, 37, 14 రూపీస్. చికెన్ పికిల్, వెజ్ పికిల్స్, అన్ని పికిల్స్ ఉన్నాయి. మనకి ఏ పిక్కల్ లేదన్నట్టు. ఇంకా నెక్స్ట్ అయితే సలాడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సలాడ్సే కాకుండా మనకి జామ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇవన్నీ డిఫరెంట్ జామ్స్.
ఇంకా న్యూటెల్లా కూడా ఉంది. ఇంకా అవి కూడా తక్కువ ప్రైస్‌లోనే కనిపిస్తుంది గదా! చాలా తక్కువ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఇంకా ఏంటో కొన్ని క్రీమ్స్ ఉన్నాయి. మయోనైస్ ఉంది. ఇంకా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. లైక్ అవి సలాడ్స్‌లో యూజ్ చేస్తారనుకుంటా మేబీ. ఇక్కడ నేనైతే ఒక సలాడ్ తీసుకున్నాను. పేరైతే మర్చిపోయాను గుర్తులేదు. ఇంకా ఇక్కడ ఫ్రూట్ బౌల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అది కూడా 60 రూపీస్‌కి. ఇందాక చెప్పాను గదా! లైక్ సలాడ్ తీసుకున్నా అని చెప్పేసి. ఇదే ఆ సలాడు. టేస్ట్ అయితే చాలా బావుంది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశా సలాడు. ఇంకా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితుంది. లైక్ కేఎఫ్‌సీ గానీ, బేకరీ ఐటెమ్స్ కానీ, వెజ్ కానీ, చైనీస్ ఫుడ్ కానీ, సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ, ప్రతి ఒక్క ఐటెమ్ అయితే ఉంది. చూడండి ఒకసారి. మనకి టిఫిన్స్ కూడా ఉన్నాయి. చూడండి. ఇక్కడ ఇదైతే స్వీట్ సెక్షన్. స్వీట్ సెక్షన్స్‌కి ఆపోజిట్‌లోనే మనకి ఇవన్నీ ఐటెమ్స్ ఉన్నాయి మళ్ళీ. స్వీట్ సెక్షన్‌లో చూడండి ఎన్ని డిఫరెంట్ ఐటెమ్స్. మేమైతే స్వీట్స్ కూడా ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్ని ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే బేకరీ ఐటెమ్స్‌కొచ్చాము. డోనట్స్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బావుంది డోనట్స్. ఇంకా పేస్ట్రీ వైస్ కూడా దొరుకుతున్నాయి మనకి. పేస్ట్రీస్, ఇంకా కప్ కేక్స్. మీరు అనుకుండొచ్చు ఇవన్నీ తీసుకొని మనం అసలు ఎక్కడ కూర్చోవాలని. మనకు సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. కూర్చొని అయితే తినొచ్చు. చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. కేక్స్ చూడండి. ఐస్ క్రీమ్ కేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. చాలా బాగున్నాయి అవి కూడా. ప్రైజెస్ కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి. యాక్చువల్‌గా నేనైతే ఇంతకు ముందుకు మీకు చెప్పాను కదా! ఇక్కడ మనకి ఓన్లీ ఫ్రోజన్ ఐటెమ్సే కాకుండా అన్నీ దొరుకుతున్నాయని. ఇక్కడ చూస్తున్నారా? ఇవన్నీ అయితే బిస్కెట్ సెక్షన్. ఇంకా కేక్స్ కూడా ఉన్నాయి ప్యాక్ చేసి. మీకు చూపియడం మర్చిపోయాను. బిర్యానీ కూడా ఉంది. లైక్ వెజ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంది బిర్యానీ, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ నేను ఏం తీసుకున్నానో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. సలాడ్ తీసుకున్నాను అండ్ డోనట్, ఇంకా స్ప్రైట్, ఇంకా వచ్చేసి అది చికెన్ రోలు. చికెన్ రోల్ నేను ఓపెన్ చేయకుండానే చూపించాను. సలాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చెప్పడం మర్చిపోయా. ఇంకా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది టేస్ట్. మనకి ఇక్కడ చైనీస్ ఐటమ్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి అన్నీ. ఇంకా అన్నీ తీసుకొనొచ్చి మనమైతే ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఇదే సిట్టింగ్ ప్లేస్ వచ్చేసి మనకి. ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.